హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం డబల్ ఫ్లోర్ ట్రాన్స్పరెంట్ హౌస్. సో బ్యాక్ సైడ్ లో కనుక మీరు చూసినట్లయితే 4 కట్టెలు అయితే వాతున్నాయి కదా. రీసెంట్ గా వీటి పైననే మేము ఒక మంచను తయారు చేసినాం. దానిపైన 24 అవర్స్ అయితే సర్వైవ్ అయినాం. ఈ రోజు ఈ వీడియోలో రీసెంట్గా మీరు చూసినట్లయితే మేము ఒక ట్రాన్స్పరెంట్ హౌస్ అయితే తయారు చేసినాం కదా. సో ఈసారి తయారు చేయబోయే ట్రాన్స్పరెంట్ హౌస్ ఏదైతే ఉందో అది వచ్చేసి సంథింగ్ డిఫరెంట్ అనమాట. ఎందుకంటే అది 2 ఫ్లోర్లు అయితే ఉండబోతుంది. వీడియో వచ్చేసి చాలా అంటే చాలా క్రేజీగా అయితే ఉండబోతుంది. సో ఇప్పటి వరకు మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ మీరు ఎన్నైతే కట్టెలను చూస్తుర్రో ఈ కట్టెలన్నిటిని యూజ్ చేసే మేము ట్రాన్స్పరెంట్ హౌస్ అయితే తయారు చేయబోతున్నాం. అది ఎట్లా ఏం కథ అనేది మీకు ముందు అయితే తెలుస్తుంది. చలో పట్టుకోవర్రా కట్టెలన్నీ. ఇక ఈ ట్రాన్స్పరెంట్ హౌస్ వచ్చేసి నేను మీకు స్టార్టింగ్లో చెప్పినట్లుగా 2 ఫ్లోర్లు అయితే ఉంటుంది కదా. మేము కింద గ్రౌండ్ ఫ్లోర్ ఏదైతే ఉందో దాన్ని అయితే ఎక్కువ యూజ్ చేయము ఈ క్యాంపింగ్లో. అంటే నెక్స్ట్ దీంట్లో చేయబోయే క్యాంపింగ్లో మేము ఎక్కువగా యూజ్ చేసేది ఫస్ట్ ఫ్లోర్ అన్నమాట. కొద్దిగా గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి కొద్దిగా తక్కువ హైట్లో పెడుతున్నాం. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడైతే ఫస్ట్ ఒక బేస్ని అయితే తయారు చేస్తున్నాం. డింపియాడు తాళాలు వేసినప్పుడు మొత్తం సిక్కి వేసిండట. వీళ్ళ పంచాది వీళ్ళకు ఉన్నది ఇల్లు ఎట్లా కడదామని మేము చూస్తుంటే సక్సెస్ఫుల్గా గైస్ కింద బేస్ ఫ్లోర్ ఏదైతే ఉందో అది వచ్చేసి ఫినిష్ అయితే అయిపోయింది, మీరు చూడొచ్చు. అండ్ ఇప్పుడు వచ్చేసి పైన కడుతున్నాం డబల్ ఫ్లోర్. కట్టెలతో మనం తయారు చేసే ఫ్రేమ్ ఏదైతే ఉందో గాయస్ అదైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో ఇంకా ఎక్కడ కూడా కట్టెలు కట్టే ఆలోచన అయితే లేదు. ఇప్పుడు నెక్స్ట్ మేము చేయబోయేది ఏంటి అంటే, ఇప్పుడు మీరు ఇక్కడ పైన చూసినట్లయితే అంతా ఓపెన్గా ఉంది కదా. ఆ ఓపెన్ దానికి కనుక మనం ర్యాప్ పేపర్ చుట్టినాం అనుకోండి, అది వచ్చేసి ఇట్లా అవుతుంది అనమాట. దాని మీద కూర్చోరాదు, ఏం చేయరాదు. సో అందుకోసమే ఫస్ట్ ఏం చేస్తున్నామంటే దానికి కంప్లీట్గా మొత్తం తాళ్ళు మన దగ్గర ఎల్లో కలర్ తాళ్ళు ఉన్నాయి కదా, ఏవేవి పడకారా. సో మన దగ్గర ఉన్న ఈ ఎల్లో కలర్ తాళ్ళు ఏవైతే ఉన్నాయో వీటిని అయితే మొత్తం కడదాము. కట్టిన తర్వాత ర్యాప్ పేపర్ చూడడం అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడు ఎల్లో కలర్ దారం వచ్చేసి బేస్ లాగా ఆగుతుంది మీద. కింద కట్టెలు కట్టినాం కదా, పైన ఇదన్నమాట. అంటే కట్టెలు కట్టిన మీద ఉంటాం, మీద ఇట్లా ఓన్లీ తాడు మీద ఆగుతామా మనం? ఆగాలి, అది బందోబస్తు కట్టాలని చెప్పింది ఏంద్రా. ఆగానే తాళ్ళు కట్టబడుతుంది. తాళ్ళు కట్టి దాన్ని మీకే మళ్ళీ ర్యాప్ పేపర్ చుట్టాలి. ఆయన ఉన్నదే 10 కిలో 15 కిలో, నీకెందుకురా భయము? అందరూ ఒక్కసారి ఎక్కొద్దు, మరి ఒక్కలో ఇద్దరు ఎక్కాలి అంతే. సక్సెస్ఫుల్గా గైస్ మన బేస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి కంప్లీట్గా ర్యాప్ పేపర్ అయితే ఉట్టుకుందాం. ఫైనల్లీ గైస్ సక్సెస్ఫుల్గా ఒక 2-3 గంటలు కష్టపడ్డ తర్వాత మన కింది రూమ్ ఏదైతే ఉందో అదైతే వచ్చేసి పర్ఫెక్ట్గా రెడీ అయితే అయిపోయింది. దీనికి ఎటువంటి డోర్ని అయితే మేము క్రియేట్ చేయలేదు, మొత్తం లాస్ట్లో డోర్ అయితే క్రియేట్ చేద్దాం. ఇప్పుడు పైన కప్ ఏదైతే ఉందో దాన్ని తయారు చేస్తున్నాం.
3 గంటలకు గైస్ ఇది స్టార్ట్ చేసినాం వర్క్. 4, 5, 6, 7, 8 అయితే అవుతుంది. టోటల్గా 5 గంటలు కంటిన్యూస్గా కష్టపడితే మేము అయిపోతాం అనుకున్నాం 5 గంటలల్లా. బట్ మీరు చూడొచ్చు కంప్లీట్ అయితే కాలేదు. అండ్ కింద మీరు చూసినట్లయితే ఒక రూమ్ వచ్చేసి రెడీ అయితే అయిపోయింది. పైన వచ్చేసి ఇంకా మొత్తం చుట్టూ చుట్టేది ఉంది, అది కాలేదు. అండ్ ఇంకా పైన బాల్కనీ అయితే తయారు చేయాలి, అది కూడా కాలేదు. 2 కప్పులు అయినాయి, ఒక కింద ఒకటి రూమ్ పర్మనెంట్ క్లోజ్డ్ రూమ్ అయితే తయారైపోయింది. వీటికి డోర్లు, విండోలు అన్నట్టుగా ఇంకా చాలా వర్క్ అవుతుంది. రేపు ఎర్లీ మార్నింగ్ వచ్చి అంతా ఫినిష్ చేస్తాం. ఆ తర్వాత దీంట్లోనే క్యాంపింగ్ అయితే స్టార్ట్ చేస్తాం. రేపు మళ్ళీ ఎర్లీ మార్నింగ్ అయితే కంటిన్యూ అవుతుంది. రేపు వీడియో అయితే రాదు ఇక. చలో ఎస్టర్డే గైస్ ఈవినింగ్ చూసిరు కదా, మేము వచ్చేసి కంప్లీట్గా ఈ పోర్షన్ వర్క్ అయితే తయారు చేసినాము. ఇప్పుడు వచ్చేసి ఈరోజు పైన ఏదైతే రూమ్ ఉందో దాన్ని క్రియేట్ చేయబోతున్నాం. ఆ తర్వాత బాల్కనీ, ఆ తర్వాత మీరు ఇక్కడ చూసినట్లయితే డోర్స్, విండోస్ అని చెప్పేసి ఎవ్రీథింగ్ అయితే రెడీ చేయబోతున్నాము. ఇప్పుడు దీనికైతే మొత్తం ర్యాప్ కవర్ని చుట్టేద్దాం. ఫైనలీ గైస్ నిన్న ఇవాళ కష్టపడ్డ తర్వాత మన ట్రాన్స్పరెంట్ హౌస్ ఏదైతే ఉందో అదైతే రెడీ అయిపోయింది. ఒక్కొక్క రూమ్ ఒక్కొక్కరికి అయితే ఇచ్చేసినాం. కింది రూమ్ వచ్చేసి జింగానికి, మధ్య రూమ్ విజ్గానికి, పైన రూమ్ మన డంపిగానికి అనమాట. సో ఇప్పుడు లోపలికి అయితే వెళ్దాం. లోపలికి వెళ్ళడానికి మెయిన్ డోర్ అయితే ఉన్నది. అండ్ గ్రౌండ్ ఫ్లోర్ మన నరేందర్ కాబట్టి నరేందర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు గ్రౌండ్ ఫ్లోర్ గురించి. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి 2 కిటికీలు ఉన్నాయి, ఒకటి డోర్ ఉంది. మళ్ళీ దీని మెయింటెనెన్స్ అంతా మనదే. ఇలా క్యాంపింగ్ చేసినప్పుడు ఒక క్రేజీ ఐటమ్ వస్తుంది, చూడవచ్చు మీరు. తర్వాత పైన కోనికి నిచ్చెన ఉంది. చలో ఇప్పుడు నిచ్చెన ఎక్కి పైనకైతే పోదాం. అబ్బా ఫస్ట్ ఫ్లోర్లో ఏసీ ఉంటే అయిపోతుండే, మొత్తం ప్యాకప్ ఉండే వరకల్లా ఘోరంగా అంటే ఘోరంగా ఉడకపోతుంది. కిందికి రారా. ఏసీ ఉన్నది కానీ ఈడున్నది ఇట్లా. చెప్పు నీ రూమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయి. నా రూమ్లో కిందికి పైకి రాగానే 2 కిటికీలు ఉంటాయి. నెక్స్ట్ రాబోయే క్యాంపింగ్లో ఇళ్ళనే ఎక్కువసేపు ఉంటాం కాబట్టి ఇళ్ళనే క్యాంపింగ్ చేస్తాం మేము. ఈ కిటికీలు ఏవైతే చూస్తుర్రో ఈ 2 కూడా డమ్మీ కిటికీలు. వీటికి హోల్స్ వేయలేవు, ఇంకా నెక్స్ట్ క్యాంపింగ్ వరకు వేయాలి. ఇట్లకే పైన పోవాలి. ఇక పైన మన విఐపి ఉన్నాడు. యాడో ఇక పైన ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేయి. పైన మనం ఇక్కడ ఈ సైడ్లకి తాళ్ళు కట్టి ఇట్లా సెటప్ చేసిన తర్వాత ఇక్కడ ఎప్పుడన్నా మనం పైనకి వచ్చినప్పుడు గాలి వస్తుంది, ఇక్కడ కూర్చోవచ్చు. మళ్ళీ ఎప్పుడన్నా పార్టీ చేసుకున్నా కానీ దీనిపైన ఇట్లా వేసుకోనికైతే ఇట్లా సెటప్ చేసినాం. దీనిపైన ఇది చూడడానికి ఎట్లుందంటే మన ట్రాంపోలిన్ చేసిరు కదా అన్న, ఇట్లా అట్లే ఉంది. ఇట్స్ లైక్ ట్రాంపోలిన్. సో ఫైనలీ గైస్ ఇది మన ట్రాన్స్పరెంట్ హౌస్. సో ఇది వచ్చేసి క్యాంపింగ్ ఏదైనా పర్పస్ అయితే తయారు చేసినాము. ఈ వీడియో పైన కనుక మీ సపోర్ట్ వచ్చినట్లయితే నెక్స్ట్ సండే రోజు ఈ క్యాంపింగ్ వీడియో అయితే చూస్తారు రేపే. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.